నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వాడవాడల ఘనంగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నట సార్వభౌమునికి ఘన నివాళులు సేవా కార్యక్రమాలు చేపట్టిన తెలుగు తమ్ముళ్ళు అవినీతి ప్రభుత్వంతో పోరాడతామన్న ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు జూన్ 1న జిల్లా కేంద్రాలలో నిరసనలు మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ నగరంలో బంద్ పాక్షికం పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ కొనసాగుతున్న బలగాల పహారా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 90వ జయంతిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పేద ప్రజల సంక్షేమానికి ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశారని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆయనకిచ్చే ఘనమైన నివాళి అని ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 90వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ పార్టీ ప్రారంభించిన 9 నెలల కాలంలో అధికారంలోకి తీసుకువచ్చిన గొప్ప వ్యక్తిని అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. 2014లో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలంతా సహకరించాలని కోరారు. ఆత్మ గౌరవ నినాదంతో ఢిల్లీ పెద్దల్ని గడగడలాడించిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. రామారావు గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి కష్టం, 31 ఏళ్ల తెలుగు చాలన 3 ప్రాయశ్చిత్తం. కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 సార్లు అధికారం ఇస్తే ప్రజల సంపద, ప్రజలకు కట్టిన పన్నులు లూటీ చేసి రాజశేఖర రెడ్డి కుటుంబం 1,00,000 కోట్లు దోపిడీ చేసుకుంది. నిరంతరం అధికారులు ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన, పేదల పక్షాన పోట్లాడుతూ ఉందంటే అది నందమూరి తారక రాముడు పెట్టిన భిక్ష నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు లేక 6 సంవత్సరాల పరిపాలనలో 1,00,000 కోట్లు కుటుంబానికి దోచేసిన రాజశేఖర రెడ్డి 30 సంవత్సరాలైనా నందమూరి తారక రాముడు పరిపాలన చేసి ఈ రోజున ఆయన పరిపాలనని పెట్టుకుంటున్నారంటే అది మా నాయకుడు, మా ఆరాధ్య దైవం యొక్క గొప్పతనం అని మేము తెలియజేస్తూ, జగన్ అరెస్టుని పిరికి పందల చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు తాడి శకుంతల అభివర్ణించారు. ఎన్నికల్లో ఓట్లు రావనే భయంతోనే కాంగ్రెస్ ఇటువంటి అకృత్యాలకు పాల్పడుతుందని ఆమె ఆరోపించారు. విజయమ్మకు మహిళలంతా అండగా ఉన్నామని శకుంతల తెలిపారు. జగన్ అరెస్టుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు తాడి శకుంతల మొగల్లాస్పురంలోని ఆమె నివాసం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షను పురస్కరించుకుని మీడియాతో మాట్లాడుతూ 3 రోజుల పాటు కాంగ్రెస్ సిబిఐ కుట్ర పన్ని నాటకీయంగా జగన్ను అరెస్టు చేశారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో జగన్ ప్రచారం చేస్తే తమకు ఓట్లు పడవనే అక్కస్తో అక్రమంగా ఆయన్ను అరెస్టు చేశారని అన్నారు. ఇది ఒక పిరికిపంద చర్యగా ఆమె వర్ణించారు. సిబిఐని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దురదృష్టకరమని అన్నారు. విజయమ్మకు రాష్ట్రంలోని మహిళలందరూ అండగా ఉన్నారని, త్వరలోనే జగన్ బయటకు వస్తారన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. 8 నెలల కింద 10 నెలల కింద సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, లేదా ఉప ఎన్నికలు అయ్యాక చేయొచ్చు. కానీ ఉప ఎన్నికల ఫీవర్లో, ఉప ఎన్నికల్లో ఓట్లు రావనే భయంతో మాత్రమే మీరు సిబిఐని మీ వాచ్ డాగ్ లాగా ఉపయోగించుకుంటున్నారనేది తేట తెల్లవైపోయింది. కానీ రాత్రి విజయమ్మ గారు నా భర్తను చంపారు, నా కొడుకు నేను చేస్తారా అన్న మాటలకి ఆంధ్రదేశంలోని మహిళలందరూ కూడా కన్నీళ్లతో బాధపడుతున్న నేపథ్యంలో విజయమ్మ గారికి అండగా, జగన్మోహన్ రెడ్డికి అండగా మేమంతా ఉన్నాం అని చెప్పి విజయవాడ నగర మహిళా లోకం కన్నీళ్లతో తెలియజేస్తూ ఈ నిరసన దీక్షను చేస్తున్నాం. ఇవి నిరాహార దీక్షలుగా, ఆమరణ నిరాహార దీక్షలుగా పరిణామం చెంది రాష్ట్ర ప్రజల మీకు అధికారం ఉందని, మీరు అధికారంలో ఉన్నారని, పోలీస్ మీ చేతుల్లో ఉందని, పవర్ మీ చేతుల్లో ఉందని
ప్రతి రోడ్లో కూడా ప్రతి పేటలో కూడా ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఈ పరిస్థితులు దివంగత నేత ఎన్టీఆర్ కారణ జన్ముడని పారిశ్రామికవేత్త కోగంటి సత్యం పేర్కొన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన నిజ జీవితంలో విభిన్న పాత్రలు పోషించారని ఆయన అన్నారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదని కోగంటి సత్యం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గాంధీనగర్ దుర్గా కళా మందిర్లో నందమూరి తారక రామారావు 90వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. పారిశ్రామికవేత్త కోగంటి సత్యం మాట్లాడుతూ తెలుగు జాతి ఒక పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు. ప్రపంచానికి ధృవతారగా వెలుగొందిన ఎన్టీఆర్ మన మధ్యన లేకపోవడం దురదృష్టకరమన్నారు. అటువంటి మహనీయుడిని స్మరించుకోవడం మన అదృష్టమన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. లేకపోయినా ఆయన ప్రశాంతతగా ఆయన ఆత్మ శాంతించాలని, ఆయన ఏ లోకంలో ఉన్నా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీ రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ ఆ వేడుకలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆయన లేనందుకు కూడా బాధగా ఉంది. ఆయన లేని లోటే మన రాష్ట్రానికే కాదు భారతదేశానికి కూడా రాజకీయంగా కానివ్వండి, కళాకారులుగా కానివ్వండి, కళగా కానివ్వండి, ఏదైనా. మచ్చలేని నాయకుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ నాయకులు గద్దె రామ్మోహన్ రావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఉండటం తన పూర్వజన్మ సుకృతం అని గద్దె వ్యాఖ్యానించారు. నందమూరి తారక రామారావు 90వ జన్మదిన వేడుకలను వన్ టౌన్ బుద్ధా వెంకన్న కార్యాలయంలో నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకుని టీడీపీ నాయకులు గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ మచ్చలేని నాయకుడని కొనియాడారు. జగన్ను అరెస్టు చేస్తే విజయమ్మ ఆవేదన చెందారని, ఆయన వల్ల బాధింపబడ్డ అధికారుల కుటుంబాలు ఇంతకంటే ఎక్కువ బాధపడ్డాయని అన్నారు. టీడీపీ అర్బన్ నాయకులు వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదలకు ఎనలేని సేవ చేశారన్నారు. పేదలకు పెన్షన్లు, 2 రూపాయలకు కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. అనంతరం బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా కల్తీ మద్యం త్రాగి మృతి చెందిన వారి కుటుంబాలకు 25,000 రూపాయల చొప్పున వల్లభనేని వంశీ పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఎందుకంటే ఆ మహానుభావుడు చేపట్టిన అనేకమైన కార్యక్రమాలు అలాంటివి. రాష్ట్రంలో భారతదేశానికి ఒక మార్గదర్శకంగా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయాల్ని కాపాడటానికి నిరంతరం ఎండనగా వాననగా ఎనలేని కృషి జరుగుతున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రజల మధ్యలో అడుగునా ఉంది అంటే, గ్రామాన ఉందంటే, క్షేత్ర స్థాయిలో ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ జెండాని కాపాడుతున్న విధానం కూడా మనందరం ఖచ్చితంగా గర్వంగా చెప్పుకోవాలి. నా కొడుకుని జైల్లో పెట్టారని కంటతడి పెడతా ఉన్నారు. పక్కా ఇళ్లు కట్టించి పెట్టడం కానీ, సగం ధరకే జనతా వస్త్రాలు ఇవ్వటం కానీ, ఈరోజు ఇస్తున్నటువంటి పెన్షన్లు కూడా మొదలుపెట్టింది రామారావు గారే. అదే రకంగా ఆడవాళ్ళు చదువుకోవాలని మహిళా యూనివర్సిటీ స్థాపించడం, ఆడవాళ్ళకు కూడా ఆస్తిలో సమాన హక్కు కావాలని వాళ్ళకు కూడా ఆస్తి హక్కులో సగం వాటా కల్పించడం, రైతులకి 50 రూపాయలకి హార్స్ పవర్ కరెంట్ ఇవ్వటం, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం, ఈ రకంగా వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు సంస్కరణలు కూడా చేపట్టిన రామారావు గారు ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా ఎంతో ప్రజాసేవ చేయటం, ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మరి మనందరూ ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి సోదరుడు వల్లభనేని వంశీమోహన్ గారు మన సారా తాగి చనిపోయినటువంటి కుటుంబాలకి మరి ఇక్కడ విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా మరి 2 సార్లు ఎన్నికైనటువంటి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.